సిగ్నల్ కాడ నిలబడుడు, టిక్క టిక్క ఫోటోలు కొట్టుడు. ఇక చెక్కింగ్ల దొక్కితే బండాపి చలాన్ బరుకుడే. ఏ రూట్లో ఎవరు వస్తున్నారా, ఏడ రూలు తప్పుతున్నారా, ఎట్లా ఫైన్లు వేద్దామా అని గిదే ఆలోచన చేస్తారా? ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు కంటే ఎక్కువ ఫైన్లు రాసుడు మీదనే ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు అని గునుగుతుంటారు బండ్లు నడిపేటోళ్ళు. కానీ గిడ చూడుర్రి ఏం చేస్తున్నారో. వారెవ్వా, పోలీస్ అన్నే హెల్మెట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఇంకొకరు దొరికితే ఫైన్లు వేస్తారు గాని వీళ్ళు కొత్త హెల్మెట్లు ఇస్తున్నారని మురిసిపోవచ్చురు బండ్లు నడిపేటోళ్ళు. కానీ మళ్ళా రేపు పొద్దుగాల తెచ్చియాలే. అట్లాని కిరాయేం కాదు, పుక్కట్లనే. హైదరాబాద్ మల్కాజ్గిరి ఏరియాల ట్రాఫిక్ వాళ్ళు పెట్టిండ్రు హెల్మెట్ బ్యాంకు. బండెక్కినోళ్ళు నెత్తికి షిప్ప పెట్టకుంటే దొరకబట్టుడు, ఈ హెల్మెట్ బ్యాంకులకెళ్ళి ఓటు తీసి అల్లకి తలిగిచ్చుడు. We are giving them helmet to borrow for 24 hours. 24 గంటలు వాళ్ళ హెల్మెట్ తీసుకొని నెక్స్ట్ డే విత్ న్యూ హెల్మెట్ ఫర్ దెమ్సెల్స్ ఈ హెల్మెట్ ని వాపస్ ఇచ్చేసి వెళ్ళొచ్చు. చలాన్ల మీద చలాన్లు వేసినా కొందరు ఇంటలేరట. ఇక ఇట్లా కాదని గీ ఉపాయం చేసిండ్రు. మంచిగానే ఉన్నది గాని హెల్మెట్ తీసుకున్నోళ్ళు అటే పోతే ఎట్లా అంటారా? బండి నెంబరు, ఫోన్ నెంబరు, ఏడుంటారో వివరాలు రాసుకుంటారు. ఇప్పటికీ తీసుకున్నోళ్ళంతా ఒక రోజు అటో ఇటో వాపస్ తెచ్చిచ్చిండ్రట. There are a lot of deaths happening. So per day, according to last year's statistics, 10 deaths. నెత్తికి షిప్ప పెట్టకుంటే గింత డేంజర్ ఉంది. మళ్ళా ఓ 1000 రూపాయలు పోతే పోయినాయి గాని ఓ మంచి హెల్మెట్ తీసుకోండి, బండెక్కంగానే తలిగియుర్రి. కానీ ఫైన్లేసి సతాయించకుండా బండ్లు నడిపేటోళ్ళ పానాల కోసం గిట్ల దండ్లాడుతున్నారంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా.